గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను అబ్బా. ఈరోజు మినప సున్నుండలు చేస్తున్నాను. ఓకేనా? ఈ కప్పుతో 2 కప్పులు మినపప్పు, కప్పుతో 2 కప్పులు బెల్లం. ఓకేనా? అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా దించుకుంటాం అనేటప్పుడు 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సున్నుండలు తినేటప్పుడు పంటికి తగులుతుంది. అందుకని బియ్యం వేసుకున్నామంటే అప్పుడు పంటికి తగలదు ఫ్రెండ్స్. అది అలా వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక గిన్నెలో పోసి చల్లారి చేసుకుందాం. ఓకేనా? ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లము మినపప్పు ఆడిచ్చాం కదా, అదే ఇదంతా కలుపుకొని మళ్ళీ ఇంకోసారి ఫైన్గా గ్రైండ్ పట్టుకోవాలి. పట్టుకోదనమాట. అందుకని కాసి వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద కట్టుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయినా మినప సున్నుండలు రెడీ. ఇప్పుడు కాలం వంటలే, ఇప్పుడు వంటలేను. అప్పట్లో ఇవి తినే పెద్దోళ్ళు ఎంత పని చేసేవాళ్ళంటే అందుకే ఎప్పుడు మినప సున్నుండ బెస్ట్.